విలువైన సందేశాన్ని ఇచ్చారు. మన ఆత్మీయ అతిథి మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు చేతుల మీదుగా ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారికి, ప్రముఖ కవి శివారెడ్డి గారు దుస్తాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్య అతిథి చేతుల మీదుగా జ్ఞాపిక ప్రధానం థ్యాంక్ యూ సార్. తదుపరి మన మరొక ముఖ్య అతిథి శ్రీ కొలకులు రీనాక్ గారిని పద్మశ్రీ కొలకులు రీనాక్ గారికి దుస్తాలతో సత్కారం, అదేవిధంగా జ్ఞాపిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రముఖ కవి శ్రీ కె శివారెడ్డి గారికి మన ముఖ్య అతిథి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి కొలకులు రీనాక్ గారు వారిని దుస్తాలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా వారికి ఒక జ్ఞాపిక ప్రదానం చేయవలసిందిగా మన ముఖ్య అతిథి శ్రీ బుద్ధప్రసాద్ గారు. అదేవిధంగా మన తదుపరి భాగం గిరిజన సహకార సంస్థ ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ అవసరంగా మన ముఖ్య అతిథిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ సీతామణి గారు దేవదాంతరాజు గారు లేకపోతే జరిగేది కాదు. సో అత్యంత ముఖ్యమైన కవి సంధ్య వ్యవస్థాపకులు డాక్టర్ సీతామణి గారికి ఆత్మీయ సత్కారం జరుగుతుంది. అదేవిధంగా సాయినాథ్ గారిని కూడా దయచేసి వేదికగా రావాల్సిన కోరుతుంది. తర్వాత మన యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఇన్ఛార్జ్ మరియు డెలిగేట్ టు డిఎస్సీ అయిన శ్రీ కాళే సాయినాథ్ గారిని కూడా సాదరంగా మా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారిని సత్కరించవలసిందిగా అదేవిధంగా డాక్టర్ సీతామణి గారు చెప్పినట్టుగా వరుగు భాస్కర్ రెడ్డి గారి ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరగడానికి నిజంగా బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి. భాస్కర్ రెడ్డి గారు, వారి శిష్యులు, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వహించడానికి మనస్ఫూర్తిగా వారి సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా ఆహ్వాన పలికిన ప్రముఖ కవి శ్రీ మధునాథన్ వారిని దుస్తాలతో సత్కరించి
ప్రతిభాశాలులు ప్రతి కళాత్మక కార్యక్రమానికి తన పూర్తి సహకారం అందించే శ్రీ ముమ్మిడి వీరనాగవర ప్రసాద్ గారికి చిరు సత్కారం జరుగుతూ ఉంది. వారిని విశిష్టులంతా, వేదిక మీద ఉన్నటువంటి విశిష్టులంతా కలిసి ఆచార్య ఇనాబ్ గారి చేతుల మీదుగా విషయాలతో సత్కరించుకోవడం, జ్ఞాపక ప్రదానం జరుగుతుంది. ఇదే సందర్భంలో శ్రీ ఆకెళ్ల రవిప్రకాష్ గారి చేతుల మీద శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి వారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. దుర్గాప్రసాద్ గారు కవి సంధ్య నిర్వాహకులు మరియు పెద్దలందరూ కూడా దయచేసి